60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే అనిల్ కుమార్. నమస్తే అండి. లాస్ట్ మనకి ఫాల్ ఉన్న టైంలో కరెక్షన్స్ జరిగాయి కదండి, ఒక 2-3 months మనకి మార్కెట్ కరెక్షన్స్ జరిగాయి. అలాంటి టైంలో చాలా మంది అంటే ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు చాలా మంది అవుట్ ఆఫ్ దే కేమ్ ఆఫ్ అనమాట, అంటే స్టాప్ చేసేసారు, ఆపేశారు అసలు, అండ్ బయటకు వచ్చేసారు ఇన్వెస్ట్మెంట్ కాకుండా. సో అంతేకాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ కరెక్షన్స్ ని బేస్ చేసుకుని కానీ కొత్తగా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, అంటే వితౌట్ ఇది ఏంటంటే మనకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వేర్ లైక్ డైరెక్ట్ చేసిన వాళ్ళు, ఎవరికైతే ప్రాపర్ గైడెన్స్ లేక అడ్వైజర్ లేక వాళ్ళు డైరెక్ట్ గా అనాలిసిస్ చేసి పెట్టే వాళ్ళే ఎక్కువగా ఇలా బయటికి రావడం జరిగింది అని అంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ చేస్తారు అసలు? యాక్చువల్లీ ఎస్, మీరు చెప్పింది నిజం. ఆంఫీ రిపోర్ట్ ప్రకారం కూడా ఏంటంటే లాస్ట్ మంత్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కరెక్షన్లో భయపడి మార్కెట్స్ ఎప్పుడైతే 15-20% కరెక్షన్ అయినప్పుడు ఆ టైంలో చాలా మంది తన ఎస్ఐపిలు పాజ్ అన్న చేశారు, ఆపేశారు అన్నమాట, క్యాన్సిల్ చేసేసారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టచ్చా అనుకుంటే ఫస్ట్ థింగ్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఐపి అనే పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రూపీ కాస్ట్ యావరేజింగ్. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా తగ్గిన ప్రతి మంత్ మనం అనుకున్న డేటు, అనుకున్న స్కీమ్లో అనుకున్నంత అమౌంట్, ఈ 3 అండ్ అనుకున్నంత ఏ అకౌంట్లోంచి, సో ఈ 4 కూడా ఫిక్స్డ్. మనం డేట్ ఫిక్స్ చేస్తాం లాంగ్ టర్మ్ గోల్స్ కి. ఎస్, లాంగ్ టర్మ్ గోల్స్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ పెట్టడమే ఎస్ఐపి యొక్క పర్పస్. సో ఫస్ట్ థింగ్ అలా ఆపడం అనేది మన పర్పస్ ని డిఫీట్ చేయడం. ఎందుకంటే ఆ మంత్ లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో లెట్స్ 2-3 months కరెక్షన్ అయినప్పుడు మనము అదే సేమ్ అమౌంట్ కాదు, యాక్చువల్లీ కుదిరితే ఎక్కువ పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. లేదు చేయకపోయినా ఎస్ఐపి ప్రిన్సిపల్ ఏం చెప్పొద్దంటే వెన్ యు ఆర్ బై లో ఆర్ హై, ఏ టైంలో అయినా సరే ఇట్ విల్ గో ఆన్ ఇన్వెస్టింగ్. సో ఆ పర్పస్ని డిఫీట్ చేస్తూ చాలా మంది ఆపేశారు. ఆ టైం ఎందుకు పానిక్ అయి ఉంటారంటారు? భయం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే 2 రకాలు మనం అనుకున్నట్టు, ఒకటి డైరెక్ట్ ఇన్వెస్టర్స్, ఒకటి రెగ్యులర్ అన్న వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ ఒక అడ్వైజర్ ద్వారానో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఒకరు చెప్పి చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని అడుగుతావు, నేను ఇట్లా ఆపేద్దాం అనుకుంటున్నాను, వాట్ డూ యూ థింక్ అనేది అన్నప్పుడు యూజువల్లీ తెలిసిన వ్యక్తులు అయితే ఇది కామన్, ఇలాంటి కరెక్షన్స్ రెగ్యులర్ అవుతాయి అండ్ ఎస్ఐపి పర్పసే అది. చూపిస్తా ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎస్ఐపిలో కానీ ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇప్పుడు అవసరం ఉండవు. జస్ట్ బికాస్ మనకి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది, పాజ్ చేసే అవకాశం ఉంది, వాల్యూ తెలుస్తుంది కాబట్టి మీరు ఆపారు. కానీ అదర్వైజ్ మనకు క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోతే ఆపేసి లేదు. సో ఇక్కడ యాక్సెస్ ఉంది కాబట్టి భయంతో ప్యానిక్ తో చేసిందే తప్ప, బట్ బేసిక్ గా నువ్వు ఎస్ఐపిని బిలీవ్ చేస్తే నువ్వు మార్కెట్స్ తక్కువ ఉన్నప్పుడు యాక్చువల్లీ యూ షుడ్ యాడ్ మోర్. కుదిరితే మన దగ్గర డబ్బులు ఉంటే ఎక్కువ యాడ్ చేయాలి. బికాస్ మనము బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే సెల్ వెన్ ఇట్ ఈస్ హై, బై వెన్ ఇట్ ఈస్ లో. సో చాలా మంది ఏంటంటే అన్గైడెడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ చేస్తారనమాట. మార్కెట్స్ మంచిగా ఉన్నప్పుడు ఏమో వచ్చేస్తారు. ఎస్, మార్కెట్ చాలా బాగా హై ఉన్నప్పుడు ఏంటంటే యూఫోరియాతో కొత్తగా చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి హై దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. సడన్ గా ఒక 6 months, 1 year, 2 years తర్వాత మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చూసుకుని భయానికి పానిక్ కమ్మేస్తారు. దట్ షుడ్ బి ఆపోజిట్. వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్ వెన్ ఎవర్ దేర్ ఇస్. ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు కొత్తగా ఎస్ఐపీలు స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది. సో యాక్చువల్లీ ఎస్ఐపీలు ధైర్యంగా భయపడకుండా స్టార్ట్ చేయొచ్చు ఈ టైంలో. మార్కెట్స్ ఆర్ పాయిస్ టు గ్రో ఇర్రెస్పెక్ట్ మాయిస్ పెరిగినా తగ్గినా కూడా ఎస్ఐపి పర్పస్ అది. ఈ మంత్ మనం ఒకేసారి మన లంసం ఒకేసారి యాడ్ చేయట్లేదు. అదే మీరు పెద్ద అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళ వేస్తున్నప్పుడు 100 సార్లు ఆలోచించాలి వెదర్ కెన్ ఐ, ఇది కరెక్ట్ టైమా, ఆర్ నేను ఒకేసారి బదులు ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టుకుని ఎస్టీపీ చేస్తాను, అన్ని ఆలోచనలు అవసరం, ఇది కరెక్ట్ టైమా కాదా అని. బట్ ఎస్ఐపికి పెద్దగా ఆలోచన అవసరం లేదు.
స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడైనా సరే మొదలు పెట్టొచ్చు. బికాజ్ మార్కెట్స్ కరెక్ట్ అయినా సరే యు ఆర్ యాడింగ్, మార్కెట్స్ పెరిగినా నువ్వు యాడ్ చేస్తున్నావు. ఆన్ ద హోల్ నీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ యావరేజ్ ఆఫ్ యువర్ టైం. అండ్ యూజువల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ కుడ్ బి 3 to 4 years తర్వాత నీ ఎస్ఐపి ఎప్పుడు వెరీ రేర్లీ నెగిటివ్కి వెళ్తుంది. ఓన్లీ మొన్న చూసిన నెగిటివ్ పోర్ట్ఫోలియోలో ఆపేశారు వాళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ ద ఫోలియోస్ వర్ రీసెంట్, విచ్ ఒక 1.5 year క్రితం మొదలైనవి. ఎప్పుడు దే ఎంటర్డ్ వెన్ ద మార్కెట్స్ వర్ పీక్. సో అందుకే దే హ్యావ్ సీన్ నెగిటివ్. అదే ఎవరైతే ఇన్వెస్టర్స్ 2017, 18, 19 నుంచి 20 నుంచి ఉన్నారో అప్స్ అండ్ డౌన్స్ కన్నా కూడా దేర్ ఫోలియోస్ రూపీ అంటే యావరేజ్ కాస్ట్ వాజ్ లో. బికాస్ వాళ్ళు కంటిన్యూస్ గా ఎస్ఐపికి స్టిక్ అయి ఉన్నారు, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు కూడా కాబట్టి. సో అందుకే ఏంటంటే ఎస్పెషల్లీ ఎస్ఐపికి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు ధైర్యంగా, చేశాక కూడా ఒక 2-3 కాదు, ఒక 3 to 4 years డోంట్ లుక్. బికాస్ నువ్వు ట్రూ బెనిఫిట్ ఆఫ్ ఎస్ఐపి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ అనుకోండి, యావరేజింగ్ కూడా బియాండ్ 4th year యూ విల్ సీ. ఆ తర్వాత నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తీసుకున్నా నీకు డీసెంట్ XIRR వచ్చేట్టు రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే ఫస్ట్ 3-4 years ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు, పర్పసే అది. యావరేజ్ చేస్తున్నాము. అండ్ ఓన్లీ థింగ్ చూడాల్సింది ఏంటంటే మనం రన్ చేస్తున్న స్కీమ్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, ఆ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఆ కేటగిరీలో ఆ స్కీమ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లెట్స్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్లో ఉన్నాం కేటగిరీలో, మనం పెట్టిన ఏదైతే ఫండ్ ఉందో ఆ కేటగిరీలో ఈజ్ ఇట్ గుడ్ అది చూసుకోండి. ఆర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, పోర్ట్ఫోలియోలో ఏదైనా మేజర్ చేంజెస్ జరిగాయా, అవి చూడాలి తప్ప దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఏమంటారో ఆపడం కన్నా. కాబట్టి అది అందులో టెంపరీ హాల్ట్ చేసి ఇంకో దగ్గర స్టార్ట్ చేయాలి అంతే తప్ప డోంట్ స్టాప్. ఇప్పుడు కూడా ఎవరైనా మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నారు అనుకోండి, దెర్ ఆర్ 2 things. ఒకటి, మీరు మళ్ళీ ఏదైతే స్కీమ్లో చేస్తున్నారో లెట్స్ 5 years నుంచో 2 years 3 years నుంచి చేశారో ఆపేశారు, మళ్ళీ ఒకసారి చూడండి వెదర్ ఇట్ స్టిల్ ఫిట్స్ యువర్ రిక్వైర్మెంట్. మీకున్న రిస్క్ ప్రొఫైల్కి ఆ స్కీమ్ ఇంకా సూటబుల్లా కాదా, మీకు పర్ఫామ్ చేస్తుందా లేదా చూసి దాన్ని స్టార్ట్ చేయండి. లేదు ఇట్ డజంట్ ఫిట్, మళ్ళీ ఇంకో అదే స్కీమ్లో ఆర్ అదే కేటగిరీలో చూసుకోండి. ఆ కేటగిరీలో ఇంకో ఏదైనా మంచి పర్ఫార్మింగ్ అనిపించిన వాటిలో మీరు పెట్టండి అంటున్నారు. మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ అడ్వైజర్ని కానీ ఆన్ ఓన్ రీసెర్చ్ కానీ చేసుకొని చేయండి తప్పించి జస్ట్ బికాస్ ఏంటంటే మనం యాజ్ ఎ ఇన్వెస్టర్స్ మెంటాలిటీ ఏంటంటే ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడ వెతుక్కునే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటారు మనకు అదే స్కీమ్లో పోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే పర్ఫామ్ చేస్తుంది అనే మిస్కన్సెప్షన్ చాలా ఉంటది, వెదర్ స్టాక్స్ లో కానీ ఇందులో కూడా. బట్ ఏదన్నా అవ్వచ్చు కదా, ఒక్కొక్కసారి అదే డౌన్ హై అవ్వచ్చు, లేకపోతే అదే కంటిన్యూ అవ్వచ్చు. అందుకోసమే మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా కన్సిస్టెన్సీ చూసుకొని పర్ఫార్మెన్స్ ఏంటంటే ప్రతి ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ డేటా అవైలబుల్ ఉంటుంది. ఆర్ మీకు తెలియకపోతే ఎవరైనా అడ్వైజర్ కూడా కనుక్కుంటే ఏదైతే కంటిన్యూస్ గా టాప్ క్వార్టైల్లో జనరల్ గా ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ టాప్ మార్క్స్ తెచ్చుకున్నవాడు మోర్ ఆర్ లెస్ ఎప్పుడు అదే ఫస్ట్ 3-4లోనే ఉంటాడు. సేమ్ విత్ ద మనం ఫండ్ సెలెక్షన్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఏవైతే కన్సిస్టెంట్గా డజన్ నీడ్ నంబర్ 1 ఉండాల్సిన అవసరం లేదు. ఒక 40 ఉన్నాయి లార్జ్ క్యాప్ ఫండ్స్, 40లో ఎప్పుడు నంబర్ 1 ఉన్నది అవసరంలా, సెకండ్ ఆర్ థర్డ్ ఉండి కన్సిస్టెంట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్ అదే రేంజ్లో టాప్ క్వార్టైల్లో టాప్ 25%లో ఉన్న ఫండ్ చూస్ చేసుకుంటే ఏంటంటే మన రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి, ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటాము. అండ్ సడన్ గా చాలా మంది ఏంటంటే విత్ ద ఫ్లో వెళ్తారు, ఫ్యాడ్ సడన్ గా ఈ నంబర్ ఎప్పుడు పర్ఫామ్ చేయని ఫండ్ ఇప్పుడు నంబర్ 1కి వచ్చిందని అందరూ అందులో పెట్టేస్తూ ఉంటారు. సో అలా ఇన్కన్సిస్టెంట్ ఉన్న స్కీమ్లో పెట్టడం కన్నా కొంచెం కన్సిస్టెంట్లీ ఉండి ఒక 1 or 2% తక్కువ ఉన్నా సరే, బికాజ్ డౌన్ ఉన్నప్పుడు కూడా ఇట్ విల్ పర్ఫామ్ వెల్, ఇట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. సో అది చూసుకొని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేప్పుడు ధైర్యంగా స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఐపికి ఎటువంటి టైమింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు, దెర్ ఇస్ నో టైమింగ్ రిక్వైర్డ్. నౌ ఆల్సో గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. Yes, exactly. Thank you, Andy. Thanks for sharing the information. Thank you.